అందరికీ శనార్థులు. చలో మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇక ఏ పేపర్లలో ఏం రాసుకొచ్చారు, ఎవరి భాగవతం ఎట్లా ఉంది, దునియా మీద రాయవారి శుద్ధులు ఏం నడుస్తున్నాయి, ఏంది ఏం కథ అనేది ఇక మరి అరుచుకుందాము. ముందుగాల మహాపత్రికను తీసుకొని వచ్చిన ఇంట్లో పొద్దుగాలే మనకి ఇవాళ తెలంగాణ రైతులకు శుభవార్త. నిధులు విడుదల 51,528 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. ఇక ఏంది, దేనికోసం విడుదల చేసింది, ఏంది ఏ కథ అనేది ఒకసారి చూద్దాం. ఇగోది రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగళ్ల వాన కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీగా పంట నష్టం జరిగిన విషయం తెలిసింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో వ్యవసాయ శాఖ వారు పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దాదాపు 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు దానికి సంబంధించి 5,528 ఎకరాలలో పంట నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేసారట. ఇక దీనికి సంబంధించిన 51,528 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మంజూరు చేసిందట. ఇక ఈ నిధులను సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకొని త్వరలోనే నష్టపోయిన రైతుల అకౌంట్లలో జమ చేయడానికి చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేసిందట. రాష్ట్ర వ్యాప్తంగా వరి 36,424 ఎకరాలు, మొక్కజొన్న 3,266 ఎకరాలు, జొన్న 470 ఎకరాలు, ఉద్యాన పంటలు 6,589 ఎకరాలు, పత్తి 4,753 ఎకరాలు. ఇక ఈ రకంగా మరియు ఇతర పంటలు 477 ఎకరాలలో ఇక పంట నష్టం జరిగినట్లుగా అధికారులు మరి అంచనా చేసారు, సర్వే చేసి. అయితే మే నెలలో జరిగిన పంట నష్టానికి సంబంధించి నివేదిక కూడా సిద్ధం చేసి ఈ వారమే పంపగా వాటికి సంబంధించిన నిధులు మంజూరు కావాల్సి ఉన్నదని మంత్రి తెలియజేశారు. మొత్తానికి అకాల వర్షాలతోటి అన్నమో రామచంద్ర అంటున్న అన్నదాతలకు మేమున్నాం మీకు భరోసాగా అన్నట్టు మరి సర్కారు ఈ రకంగా ముందడుగేసి ఎవరైతే ఆగమైన అన్నదాతలు ఉన్నారో, పంట నష్టమై ఆగమైన అన్నదాతలు ఉన్నారో వాళ్ళను మా సర్కారు ఆదుకుంటుంది అన్నట్టుగా మరి వాళ్ళకి ఎంత 51,528 కోట్లు నిధులు మంజూరు చేసి ఇక మరి రైతన్నలను ఆదుకోబోతుంది. అందుకనే తెలంగాణ రైతులకు శుభవార్త పట్టుకొచ్చింది మహాపత్రిక. టీడీపీ సారథిగా మళ్ళీ బాబే, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక, 30 ఏళ్ల నుంచి చంద్రబాబుకే పార్టీ నేతలు పట్టం, ప్రతి 2 ఏళ్లకోసారి టీడీపీ అధ్యక్షుడి ఎంపిక, ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ చైర్మన్ వర్లరామయ్య ప్రకటన, నా బలగం టీడీపీ చంద్రబాబు, పార్టీని మరింత సమర్థంగా నడిపించేందుకు కృషి చేస్తా, రాబోయే ఇక 40 ఏళ్లకు ప్రణాళిక రచించుకున్నాం, ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం కామెంట్స్. ఏం చేసిండు ఈయన చంద్రబాబు, ఏంది ఏం కథ. ఇక మరి పెద్ద ఎన్టీఆర్ పైన ఉండి మరి ఏ రకంగా ఆలకించిండు, ఏం చెప్పిండు, ఏంది ఏం కథ అనేది చూద్దాం. టీడీపీ సారథిగా మళ్ళీ బాబే, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక, 30 ఏళ్ల నుంచి చంద్రబాబుకే పార్టీ నేతలు పట్టం, ప్రతి 2 ఏళ్లకోసారి టీడీపీ అధ్యక్షుడి ఎంపిక, ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ చైర్మన్ వర్లరామయ్య ప్రకటన. సరే, ఇది చదువుకున్నాము. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. ఈ మేరకు టీడీపీ నాయకులంతా ఆయనను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 30 ఏళ్ల నుంచి టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు. 1995లో చంద్రబాబు తొలిసారి టీడీపీ పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికవుతున్నారు.
ప్రతి రెండేళ్లకోసారి టీడీపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఇందులో భాగంగా మహానాడులో చంద్రబాబును మరోసారి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పార్టీ నాయకులు ఎన్నుకున్నారు. మహానాడు రెండో రోజున పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి చంద్రబాబు నామినేషన్లను పలువురు నేతలు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు పార్టీ నేతలంతా మద్దతు తెలిపారు. దీంతో చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చంద్రబాబును జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల రామయ్య మహానాడు వేదికపై ప్రకటించారు. చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టాక కడపతో కలుపుకొని ఇప్పటి వరకు 25 మహానాడులు నిర్వహించారు. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబుతో వర్ల రామయ్య ప్రమాణం చేయించారు. 40 ఏళ్లకు ప్రణాళిక. మరోసారి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం చంద్రబాబు మహానాడులో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నా ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని, తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందన్నారు. నా బలగం టీడీపీ, నాపై కార్యకర్తలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, దేవుడు ఇచ్చిన శక్తితో పార్టీని మరింత సమర్థంగా నడిపించేందుకు కృషి చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. మహానాడులో 6 శాసనాలపై అర్థవంతంగా చర్చలు జరిగాయని, పార్టీ తరపున రాబోయే 40 ఏళ్లకు ప్రణాళిక రచించుకున్నామని వెల్లడించారు. టీడీపీ అధికారంలో ఉంటే అందరికీ రక్షణ ఉంటుందన్నారు. హైదరాబాదులో మత ఘర్షణలను పూర్తిగా కట్టడి చేశామని గుర్తు చేశారు. నక్సలిజం రూపుమాపడానికి నిరంతరం పోరాడిన టీడీపీ రాయలసీమలో ఫ్యాక్షనిజం తుదముట్టించి అభివృద్ధికి బాటలు పరిచిందని చెప్పారు. రాయలసీమ కాదు, రతనాల సీమగా మారుస్తానని చెప్పామన్నారు. కోనసీమ కంటే సంపదలో అనంతపురం ముందుండడానికి టీడీపీ కారణమని వెల్లడించారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. హంద్రీనివా కింద చివరి భూములకు నీళ్ల కోసం 3,800 కోట్లు ఖర్చు చేశామన్నారు. పోలవరం తర్వాత హంద్రీనివాకు భారీగా ఖర్చు చేస్తున్నామని, వెలిగొండతో పాటు మిగతా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ రకంగా 2 ఏళ్లకోసారి జరిగే మహానాడు పండుగల ఇక ఎన్టీ రామారావుని కొలుసుకొని ఇక నీదే దీపం ఇక నీ దీపంతో మేము ఇంతమంది వెలుగుతున్నాం, మా చీకటి మనసులో వెలిగించిన మహానుభావ నువ్వు ఎక్కడున్నా నిమ్మలంగా ఉండాలని ఇక మరి 2 ఏళ్లకోసారి జరిగే మహానాడులో ఇక మరి ఈ రకంగా పెద్ద ఎన్టీఆర్ని తలుచుకొని ఇక మరి పండుగ లెక్క చేసుకుర్రాట. ఇక ఇలా రకరకాల వంటకాలతోటి రకరకాల రుచులతోటి ఇక మరి భోజనాలు కూడా పెట్టించి బ్రహ్మాండంగా మహానాడు పండుగను కొండంత పండుగ లెక్క చేసుకుర్రాట. ఇక సరే, మళ్ళా టీడీపీ సారథిగా బాబే అయ్యింది అనుకోరాదురి. జర్నలిజమా షాడిజమా? కల్వకుంట్ల కవిత ఫుల్ ఫైర్. కాంగ్రెస్తో రాయబారం ప్రచారంపై బగ్గుమన్న బీజేపీ ప్రచారం అంటూ కాంగ్రెస్ ఫైర్. ఇటీవల రాహుల్ మీద వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ ఆగ్రహం. ఒక్క పోస్టుతో తేల్చేసిన కవిత. పార్టీ మార్పు ప్రచారంపై ఆగ్రహం. ఇక పాపం ఇప్పుడు రేపో మాపో జూన్ రాబోతుంది. జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ తల్లి పుట్టినరోజు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఇక ఇంట్లోనే ఇక 8 తారీఖు నాడు చేపమందు ప్రసాదం. బోనాల పండుగ కూడా ఇంట్లోనే వస్తుంది. గోల్కొండ బోనాల పండుగ కూడా జూన్లోనే వస్తుంది. అందరికీ ఇప్పుడు సంతోషము, సంకలు గుద్దుకునే సంతోషం వస్తుంది. కానీ కల్వకుంట్ల కుటుంబానికే ఈ జూను శాపంగా మారిందని ఇప్పుడు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలల్లా బగ్గా ఎట్లా ఉందంటే, అబ్బా జూను 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 ఎంత పని చేసివే జూను జూను జూను. ఇప్పుడు తెలంగాణ జనాలంతా ఎగిరి గంతులేస్తే జూను వస్తుంది, రేపు తెలంగాణ తల్లి ఆవిర్భావం ఉంది, ఇళ్ళనే బక్రీద్ వస్తుంది, ఇళ్ళనే బోనాల పండుగ వస్తుంది, ఇళ్ళనే చేపమందు ప్రసాదం పంపిణీ వస్తుంది.
ఇంకా రకరకాల పండుగలు ఇల్లు వస్తున్నాయి. అందరికీ సంతోషము ఒక పండుగ లేక కనిపిస్తుంటే ఇక మరి కల్వకుంట్ల కుటుంబానికి ఏమో ఇక జూను, ఎందుకంటే ఫార్ములా ఈ రేసింగ్ కేసు వ్యవహారంలో ఇక మరి ఇప్పటికే గతంలో ఇచ్చిర్రు ఏసీబీ వాళ్ళు నోటీసులు, ఇక నిన్న మొన్న కూడా ఇచ్చిర్రు. 28 తారీఖు నాడు రావాలి, విచారణకు హాజరు కావాలని వాళ్ళంటే లేదు అనుకోకుండా నాకు పని పడ్డదని ఈ కోయిలాగా ఉరికి బయట దేశంలో అండబెట్టింది. ఇక ఆడ ఏదో పండుగ ఉందట, ఇంకేదో ఉందట, ఓ కంపెనీలతో రాసుకొని పూసుకొని తిరిగే వ్యవహారం ఉందట. ఇక ఆ కోయిలాగా అక్కడ జంప్ అయింది. మళ్ళా వస్తా, జూన్లో మళ్ళీ వస్తా, ఇంక వస్తాడేమో రేపో మాపో. ఇక ఈ తల్లి నీ దండం పెడితే నాయనో ఇప్పుడు అయ్య మీదకే మర్రబడుతుంది. అయ్య ఫోన్ చేసినా కానీ ఫోన్ మాట్లాడతలేదు. ఎవరు? ఇగో ఈ సక్కని తల్లి కన్న బాధల వాడి పెంచి పోషించి ప్రయోజకుని చేసి ప్రయోజకురాలను చేస్తే ఇయ్య ఆఖరికి వస్తారా కల్లా అయ్యకి ఎదురు మళ్తుంది. అయ్య మాట పట్టించుకుంటలేదు. అయ్య దూతలకు పంపిస్తే కూడా దూతలను కూడా తోక కోసింది. అగో గసవని తల్లి అయింది ఈ తల్లి. ఇక మరి గిసవని బాధరా. ఇక మళ్ళీ ఇంట్లో ఇంకోటి, జూన్ 5 తారీఖు నాడు నువ్వు తప్పకుండా పీసీ ఘోష్ కమిషన్ విచారణకు నువ్వు హాజరు కావాలి, కాళేశ్వరం కథ ఏందో ఇప్పి చెప్పాలి అని మళ్ళీ ఇప్పుడు ఇదోటి ఉంది. ఇక ఇళ్ళనే మరి కొన్ని కోయిలాగా లేవంటున్నాయి. జూన్ 2న కవిత మా కొత్త పార్టీ పెట్టబోతుందని ఓ బీజేపీ కోయిలాగా గంతులేస్తుంది. రామా దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఇక ఎవరి మందం ఏమో పిడుగుపడ్డట్టే ఉంది ఇప్పుడు కథ. కేసు రావయ్యకు ఇప్పుడు కడుపులా ఎలుకలు జ్వరపడ్డట్టుగా ఓ అమ్మ కింద మీద సప్పుడు అవుతుంది ఇప్పుడు కేసీరావుకు. గుండెకాడ దద్ద అది మోదం అవుతుంది. ఇక ఇప్పుడు ఏం చేయాలి కేసీరావుకు? ఒక్క దుఃఖం తప్ప ఇంకేమైనా ఉన్నా అదులా. జూన్లో ఇప్పుడు కొడుకు ఫార్ములా ఈ రేసింగ్ కేసు వ్యవహారంలో ఆయన ఇప్పుడు విచారణకు హాజరు కావాలి. కవితమ్మనేమో ఇప్పుడు ఈ భాగవతం పెట్టింది, సొంత కుంపటి పెట్టుకుంటా. ఇప్పుడు 10 ఏళ్ళు రాజ్యం వేలి బ్రహ్మాండంగా పేరు తెచ్చుకొని కేసీఆర్ అంటే ఇక మరి తెలంగాణకు ఇక వాళ్ళు చెప్పుకుంటారు కదా ఒక జాతిపిత అనేటట్టుగా పేరు తెచ్చుకున్న కేసీరావుకు ఆయన కడుపులో పెట్టి కవితమ్మ ఇప్పుడు కుంపడి పెట్టి ఆఖరికి వస్తార కల్లా ఏపీలో షర్మిలమ్మ అడుగుజాడలో నడుస్తుంది అనే కాడికి వచ్చింది కథ. ఇక హరీష్ రావు అంటే పోతుండు వస్తుండు కరుస్తుండు షెడ్డో పాటు మామ అని ఏదో నిప్పుల మీద నీళ్ళు జరిగినట్టుగా మామని ఓదారుస్తుండు. ఇక ఈ రకంగా పుచ్చడు బాధలో ఉన్న కేసీరావు పాపం ఎంత పని అయ్యే రావు, అయ్యో నా బిడ్డ కవితమ్మ నా మాట ఇరకుంటా ఇందిరో ఈ జూరు ఓ జూరు. ఇక మరి అందరికీ కొండంత పండుగ ఈ జూను మాకు వచ్చి రాగబాయే. ఫార్ములా ఈ రేసింగు కేసులో మళ్ళా కూడా గెలిగిచ్చినారమ్మా. ఇక నేను ఎట్లా ఏమి చేయదు ఓ దేవుడు, నా కుటుంబం ఈ చల్లా అవుతున్నదో, నాకు తిన్నకూడు పెయ్యికి వర్తలేదు, నేను బాయికాడ ఉన్న ఏవి బాధ వచ్చారో గిట్ల పాపము. ఏం బాధ ఇప్పుడు కేసీరావుకు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ గదే బాయికాడ అయ్యో రామా కంటికి పుట్టాడు ఇప్పుడు ఏడ్చే కాడికి వచ్చింది కథ. దుఃఖం పాపం. ఇక ఇప్పుడు ఈ కవితమ్మ ఈ ఎంపటి మర్రవాడు పెట్టింది. ఇక ఆయనకి ఇప్పుడు ఫార్ములా ఈ రేసింగ్ కేసు వ్యవహారం ఆయన ముంగడికి వచ్చింది. జూన్ 5 తారీఖు నాడు ఇప్పుడు ఈయన కాళేశ్వరం కథ అంతా ఇప్పి చెప్పాలి, ఎట్లా జరిగింది ఏం కథ అనేది. ఇప్పుడు ఆయన పోవాలి, కేసీరావు పోవాలి. ఎట్లా పోదు ఏం చెప్పుదు, నా కొడుకు బాధ అట్లా, బిడ్డ బాధ ఇట్లా,
ఇంత కాడికి వచ్చిన ఎవరన్నా బాధ పాడువాడా అని పాపం కుడిసిన పడ ఎలుకోలే తనలాడుకుంటా కంటికి పుట్టాడు ఏడుస్తున్నాడనలా కేసీరావు. అయ్యో భగవంతా చ గిసోని పిల్లలు ఉంటే ఏ తండ్రికైనా కానీ బాధ ఉండదు అనులా. అగో ఈ కోయాగేదో అంటుంది, మా పార్టీలోకి ఏమొద్దు, కవిత బీఆర్ఎస్లోనే ఉండాలి, వచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేయదు, మీ గేములు కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు నడవవు. కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి ఆర్ట్ కామెంట్స్. వరకు ఈ కోయిలాగా ఇప్పుడు శంగ ఎగురుతుందిగా, రావద్దట. అరే రానియే రాదే పాపం అన్న వడనిస్తలేదట, బావ వడనిస్తలేదట. ఇక మరి అయ్య కూడా ఆమెను పక్కకు పెట్టిండట. పార్టీ అధ్యక్ష పదవి ఇస్తేనే నేను ఉంటా బీఆర్ఎస్లో, లేకపోతే ఉండను అని ఆమె మొండికేసి కూర్చుంది. అరే ఇక మరి ఇప్పుడు నిన్నయాల ఇప్పుడు గుసగుస ఏంటంటే, నేను ఇక ఈమె ఇప్పుడు కవితమ్మ వస్తే ఒకతే వస్తే అదే సామరాము వారు, ఈమె వస్తే ఈమెతో పాటు కొంతమంది ఎమ్మెల్యేని గుంజుకొస్తుంది. మరి ఈమెకు మంత్రి పదవి ఇస్తారా మీరు ఎమ్మెల్యే గుంజుకొస్తే? అయ్యా మరి జర్ర ఎందుకంటే మీకే పైద చేద్దామని చూస్తుంది. జర్రాని సైజు. సీఎం ఇంట్లో కీలక భేటీ, మంత్రులకు రేవంత్ విందు, పార్టీలో మార్పులు, తాజా పరిణామాలపై చర్చ, 7 పార్లమెంట్లపై మీనాక్షి సమీక్ష. సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులకు డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ నెల 30న మంత్రివర్గ విస్తరణ, కార్యవర్గ కూర్పుపై నేతలకు అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం ఇంట్లో డిన్నర్ పార్టీ ఏర్పాటు చేయడంపై ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ విస్తరణ జరిగితే 2 లేదా 3 మంత్రులకు స్థానచలనం ఉండే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి మంత్రులకు సంబంధం లేకుండా ఏకపక్షంగా జరుగుతున్న సమావేశాలపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. ఇక మొత్తానికి ఇక మరి ఏదో జరగబోతుంది. ముఖ్యమంత్రి ఇంత మీటింగ్ పెట్టిందంటే ఏదో పెద్ద కథ నడుస్తుంది. ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అని ఇప్పుడు ఇక ఆ కోల్యాగలకు కూడా కాంగ్రెస్ కోల్యాగలకు కూడా లట్లాట పడ్డది. ఇగో కమిషన్ ఉద్దేశం ఏంటి, ఏవి తప్పులుగా భావిస్తున్నారు, కాళేశ్వరంపై కేసీఆర్ స్టడీ, గులాబీ దళపతితో హరీష్ రావు 3వసారి భేటీ, కాళేశ్వరం కమిషన్ జారీ చేసిన నోటీసులపై చర్చ, ప్రాజెక్టు వ్యయం డిజైన్ ఇతర నివేదికలపై చర్చలు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అని మాజీ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు చిన్న ఇబ్బందులు ఏర్పడితే కమిషన్ ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాతను విచారణకు పిలిపించడం గౌరవం అనిపించుకోదని కేసీఆర్ భావిస్తున్నారు. నీ మీద ఇప్పుడు మచ్చ వచ్చింది, నీ మీద మచ్చ వచ్చింది. 80,000 పుస్తకాలు చదివిన, కాళేశ్వరం రూపురేఖలు నేనే గీసిన, డిజైనర్ను నేనే, ఇంజనీర్ను నేనే అని ఇక మరి మీటింగులు అలా గప్పాలు కొడుతుంది సారు. ఇక మరి పిలిస్తే ఏం పోతుంది నీ మనార్తి? అందులో పోయి షెటో పాటో ఏదన్నా ముచ్చట ఉంటే చెప్పు, వివరంగా చెప్పు, ఇప్పి ఇడమర్చి గిది గిట్లా అని. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? ఉన్న కథనే ముంగటయి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశం ఈ విచారణ ద్వారా మరోసారి ప్రపంచానికి చెప్పాలని, వైఫల్యాలుగా చేస్తున్న ప్రచారం తిప్పికొట్టాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో వరుసగా 3వసారి బీఆర్ఎస్ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆ పార్టీ నేత హరీష్ రావు సమావేశమయ్యారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ జారీ చేసిన నోటీసులపై ఇద్దరు ఫామ్ హౌస్లో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. కమిషన్ నోటీసుల నేపథ్యంలో వచ్చే నెల 5న కేసీఆర్, 9న హరీష్ రావు వచ్చే నెల 5న కేసీఆర్, 9న హరీష్ రావు విచారణకు హాజరుగానున్నారు. ఈ విచారణలో కమిషన్ అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి,
ఎటువంటి స్టాండ్ తీసుకోవాలనే దానిపై ఈ ఇద్దరు నేతలు సమాలోచన జరిపినట్టు తెలిసింది. ఇప్పటికే న్యాయ నిపుణులను సంప్రదించిన కేసీఆర్, హరీష్ రావు చట్టపరమైన అంశాలపై దృష్టి సారించినట్లు సమాచారం. గతంలో కమిషన్ ముందు హాజరైన అధికారులు ఇంజనీర్ల నుంచి వివరాలను సేకరించినట్లు కూడా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ విచారణ కొనసాగిస్తుంది. కమిషన్ ఎదుట హాజరై అభిప్రాయాలను చెప్పడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యంతో పాటు తక్కువ సమయంలోనే నిర్మించిన తీరు వంటి అంశాలను కమిషన్కు వివరించవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. కమిషన్ అడిగే ప్రశ్నలు ఏంటి? కమిషన్ అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి? కమిషన్ ఉద్దేశం ఏంటి? ఏ అంశాలపై కమిషన్ ఫోకస్ పెట్టింది? ఏవి తప్పులుగా భావిస్తుంది? ఆనాడు నిధులు ఏ ప్రాతిపదికను కేటాయించారు? డిజైన్లు, ఇతర అంశాలపై అభ్యంతరాలను ఖాతరు చేయకుండా ఎందుకు వేగంగా ముందుకు వెళ్ళారు? అసొంటి ప్రశ్నలు అడిగితే ఏ విధంగా చెప్పాలని కేసీఆర్, హరీష్ రావుతో పాటు న్యాయ నిపుణులతో చర్చించారు. గతంలో కమిషన్ ఏ అంశాల మీద ఫోకస్ పెట్టింది? వారిని ఏం అడిగింది? కమిషన్ ప్రశ్నలకు అధికారులు ఎటువంటి సమాధానాలు ఇచ్చారు? అటువంటి అంశాలపై కేసీఆర్ లోతుగా చర్చించినట్టు సమాచారం. త్వరలో విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో కేసీఆర్ అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారు. కేసీఆర్ నేరుగా హాజరు కావాలని భావిస్తున్న న్యాయ నిపుణులు వర్చువల్గా హాజరు కావాలని సూచిస్తున్నారు. ఇది కథ మొత్తానికి. ఇక మరి ఆడ కమిషన్ వాళ్ళు అడిగే కథ ఏంది? వాళ్ళు ఏం అడుగుతారు? మనం ఏం చెప్పాలి? ఇంటికాడ పంచాయతీ అయితే పెద్ద మనుషులు కూడుతురు అనగానే అమ్మో ఆడికి పోతే విలువర్స్ వాళ్ళు ఏం అడుగుతారు? మనం ఏం చెప్పాలి? వాళ్ళకి ఏమైనా ఎదురు మళ్ళొచ్చునా? ఎటెట మాట్లాడాలి? ఎట తిరకాసు పెట్టాలి? వాళ్ళు అడిగిన దానికి మనం ఏ రకంగా సమాధానం చెప్పాలి? ఏంది ఏం కథ అనేది ఇక బాగా ఆలోచన చేసుకుంటారు ఇంట్లో పెళ్ళమ్మ కూడా కూర్చొని. అగో ఇప్పుడు గజనే అల్లుడు మామ ఇద్దరు కూర్చొని వీళ్ళు ఏం అడుగుతారు, మనం ఏం చెప్పాలి అనేది ఇక ఇప్పుడు ఇద్దరు మామ అల్లుడు ఈ రకంగా ఎర్రవల్లి బాయికాడ రామసక్కదనంగా ఆలోచన చేస్తున్నారట. ఈనాడు హైకోర్టు సీజేగా ఏకే సింగ్ త్రిపుర నుంచి బదిలీ, ఆయన స్థానంలో జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు. మద్రాసు హైకోర్టుకు తెలంగాణ నుంచి జస్టిస్ టి వినోద్ కుమార్, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న ఆయనను తెలంగాణకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కొలీజియం ఈ నెల 26న నిర్వహించిన తొలి సమావేశంలోనే మొత్తం 34 మంది న్యాయమూర్తులపై నిర్ణయం తీసుకుంది. జస్టిస్ అపరేష్ కుమార్ మాతృ హైకోర్టు జార్ఖండ్, తెలంగాణ హైకోర్టు పూర్వ సీజే జస్టిస్ అలోక్ అరాదే ఈ ఏడాది జనవరిలో బాంబే హైకోర్టుకు బదిలీ కావడంతో ఆ స్థానాన్ని జస్టిస్ అపరేష్ కుమార్తో భర్తీ చేయనున్నారు. 1965 జూలై 7న డాక్టర్ రామ్ గోపాల్ సింగ్, డాక్టర్ శ్రద్ధా సింగ్ దంపతుల కుమారుడు జస్టిస్ అపరేష్ కుమార్ ఆయన కుటుంబంలోని పలువురు న్యాయ వ్యవస్థలో పనిచేసిన వారే. ఆయన తల్లి వైపు ముత్తాత జస్టిస్ బిపి సిల్వా, సుప్రీంకోర్టు 6వ ప్రధాన న్యాయమూర్తిగా తాత శంభు ప్రసాద్ సింగ్, పట్నా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా మామలు జస్టిస్ విశ్వేశ్వర్ ప్రసాద్ సింగ్, 2001-7 మధ్య జస్టిస్ శివకీర్తి సింగ్, 2013-16 మధ్య సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సేవలు అందించారు. సరే, ఇక మరి పెద్ద మనుషు త్రిపురకి వెళ్ళి తెలంగాణలో అడుగుపెట్టబోతుండట హైకోర్టు సీజేగా ఏకే సింగ్. సరే, వరి మద్దతు ధర 69 పెంపు, రాగి పంటకు 596, కందికి 450 పెరుగుదల. యథాతథంగా వడ్డీ రాయితీ పథకం కింద కేంద్ర క్యాబినెట్ నిర్ణయం.
కేంద్ర ప్రభుత్వం 2025-26 ఖరీఫ్ సీజన్కు 14 పంటల కనీస మద్దతు ధరను పెంచింది. అమ్మా, ఇది కూడా రైతులకు శుభవార్తే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వరి సాధారణ రకం ధర క్వింటాలకు 2369, ఇప్పుడు 69 పెరిగింది. ఇక రైతన్నలు ఎగిరి గంతులేసే కాలం వచ్చింది. ఏ గ్రేడ్ ధరను 2389గా నిర్ణయించింది. ఏ గ్రేడు గత ఏడాది కంటే ఇది 69 ఎక్కువ. 2024-25లో పెరిగిన 117తో పోలిస్తే 41.02% తక్కువ. ఈ సీజన్లో అత్యధికంగా నైగర్ సీడ్, ఇంకేదో చూద్దాం, రెండో పేజ చూద్దాం. రాగి కనీస మద్దతు ధర 596 పెంచారు. పత్తికి 589, నువ్వులు 579, వేరుశనగ 480, కంది 450, పొద్దుతిరుగుడు 441 రూపాయి, మినుములు 400, జొన్న ధర 328, వరి 69, పెసలు 86, సజ్జలు 150, మొక్కజొన్న 175. ఇక ఈ రకంగా ధరల పెరుగుదల కనిష్టంగా ఉంది. వరి, రాగి, జొన్న, పెసలు, వేరుశనగ, సోయాబీన్, నువ్వులు, నైగర్ సీడ్, పత్తి పంటల సాగుకు అయ్యే ఖర్చుపై 50% అదనపు రాబడి వచ్చేలా ఈ ధరలు నిర్ణయించినట్టు ప్రభుత్వం తెలిపింది. అత్యధికంగా సజ్జపై 63%, మొక్కజొన్న కందిపై 59%, మినుములపై 53% అదనపు ఆదాయం లభిస్తుందని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే వరి, కంది, పెసళ్ళు, మినుము, పొద్దుతిరుగుడు, నువ్వులు, నైగర్ సీడ్ ధరల పెరుగుదల ఈసారి తక్కువగా ఉంది. జొన్న, రాగి, వేరుశనగ, సోయాబీన్, పత్తి పెరుగుదల అధికంగా ఉంది. మొత్తానికి వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ పథకానికి 15,642 కోట్లు. ఇక మరి సకాలంలో చెల్లించే వ్యవసాయ రుణాలపై అందించే వడ్డీ రాయితీ పథకానికి కేంద్రం 15,642 కోట్లు కేటాయించింది. రైతులకు పంట సాగు కోసం 3 లక్షల వరకు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం 2 లక్షల వరకు అందిస్తున్న రుణాలపై 4.5% వడ్డీ రాయితీ అందిస్తుంది. ఇందులో 1.5% వడ్డీ రాయితీ సకాలంలో తిరిగి చెల్లించిన వారికి ప్రోత్సాహకంగా 3% మొత్తం అందిస్తుంది. దీనివల్ల రైతులకు నికరంగా 4% వడ్డీ పడుతుంది. ఈ పథకాన్ని యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తానికైతే ఇక మరి వరి మద్దతు ధర 69తో పాటు ఇక రకరకాల పంటలకు కూడా మరి ఈ రకంగా ధర పెంచిర్రు. ఇక మరి అన్నదాతలు రేపటి సంధి ఇక మరి ఆనందంలో మునిగి తేలనున్నారు. ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె జన్యు సవరణ ద్వారా సృష్టి. శ్రీనగర్ ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రె సంతతిని జన్యు సవరణ ద్వారా సృష్టించడంలో జమ్మూ కాశ్మీర్లోని షేర్-ఏ-కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు విజయం సాధించారు. ఇది భారత్లో తొలి జన్యు సవరణ గొర్రె అని, చరిత్రాత్మక మైలురాయి అని వారు వివరించారు. గొర్రెల్లో కండరాల అభివృద్ధి నియంత్రించే మయోస్టాటిన్ జన్యువును సవరించడం ద్వారా వారు దీనిని సాధించగలిగారు. 4 ఏళ్లుగా సాగిన ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయ పశువైద్య విభాగం డీన్ రియాజ్ అహ్మద్ షా నాయకత్వం వహించారు. జన్యు సవరణ ద్వారా 30% ఎక్కువ మాంసం ఇచ్చేందుకు మరి ఈ రకంగా జన్యు సవరణ ద్వారా సృష్టి. ఇక మరి ఏదేదో ప్రయోగాలు చేయబోతున్నారు. ఎక్కువ మాంసం ఇచ్చే గొర్రెగా వీళ్ళేదో తయారు చేయబోతున్నారట. ఎక్కడ ఇది? జమ్మూ కాశ్మీర్లోని షేర్-ఏ-కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ. ఇక ఇప్పుడు ఈ ముచ్చట తీసుకుంటే ఇక మరి ఎట్లయిందంటే, ఒకప్పుడు
బీడ్ల పంట తిరిగి మేసేది గొర్రెజీవాలు, బీడ్ల పంట తిరిగి గొర్రెజీవాలు మేసేది. కానీ ఇప్పుడు ఎక్కువ ఈ రియల్ ఎస్టేట్, గతంలో రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోయి ఎక్కడికక్కడ అసలు ఎక్కడ కూడా ఖాళీ స్థలం లేకుండా విచ్చలవిడిగా అడవులను నరికేసి సర్కారు భూములను కూడా కొల్లగొట్టి ఇప్పుడు ఈ గొర్రెలను మేపుతందుకు జాగర కూడా లేకుండా చేశారు. ఇక మరి ఏడ చూడు పొలం, ఏడ చూడు మడి, ఏడ చూడు కబ్జాలు, ఏడ చూడు వెంచర్లు. ఈ రకంగా అయిపోయేసరికి కొంచెము ఈ గొర్రెల మరి మాంసం మనకు రేపు మరి తక్కువ కాబోతుందా ఏంది ఏం కథ అనేది ఇప్పటికే తెలంగాణలో కేసీరావయ్య గొర్రెల పంపిణీ స్కీమ్ పెట్టి ఏదో చేసినా ఎంత ఉద్దారకం చేసినా అది ఇప్పుడు షిప్ప ఎరుగులనే ఉంది. గొర్రెల పంపిణీ స్కీమ్ తోటి బ్రహ్మాండంగా తెలంగాణలో గొల్ల కుర్మలు ధనవంతులు అవుతారు, పుచ్చిపోతుంది మాంసం అన్నారు. కానీ ఇవాళ ఏది లేదు, ఎక్కలేదు. బయటి రాష్ట్రాలకు వెళ్ళి తెలంగాణకు మాంసం వస్తే కానీ తినలేని పరిస్థితి. కానీ భూములు అంతరించిపోతుంటే మేము గొర్రెల ఎక్కడ మేపాలి, ఎక్కడ మేపి పోషించాలి? రియల్ ఎస్టేటు భూముల దందా గొర్రెల కాపర్లకు తీసింది బొంద అనే కాడికి వచ్చింది కథ. ఇక మరి ఈ ఎవరైతే గొర్రెలని మరి పెంపకం చేపట్టాలి, గొర్రెలను జాదాలి, ఈ సమాజానికి చక్కని మాంసం అందించాలి అని ఎవరైనా అన్నదాతలు ముందుకొస్తే వాళ్ళకు మరి సర్కారు కూడా కొంచెం మరి సబ్సిడీ ద్వారా వాళ్ళు ఒక ఫామో బోమో కట్టుకొని అందులో చదువుకునే ఉపాయం చేస్తారు. కాబట్టి అట్లా కొంత ప్రోత్సాహం అందించాలని కూడా నేను కోరుకుంటుంది. రాజ్యసభకు కమల్ హాసన్, అస్సాంలో దేశీయులకు ఆయుధ లైసెన్సులు, కేసీఆర్తో హరీష్ రావు భేటీ. ఇది అయిపోయింది కథ. జ్యోతి, ఆరుగురు ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా? కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన, టీపీసీసీ సుముఖత. అమ్మో, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్. రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతో బ్రేక్. ఆంధ్రజ్యోతికి అందిన పక్కా సమాచారం. జర్నలిజం కాదు షాడిజం అని కవిత రుసరుస. కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్కు భిన్నంగా వైఖరి. జైలు నుంచి బయటకు వచ్చాక స్వరంలో మార్పు. సామాజిక తెలంగాణ రాలేదంటూ గత కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు. పర్యటనలతో సొంత అడుగులు నిజం కాదా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లో చేరేందుకు ఆ పార్టీతో రాయబారం నడిపిన అంశానికి సంబంధించి మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్లో తాను చేరడంతో పాటు బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలను తీసుకొని వస్తా, నాకు మంత్రి పదవి ఇస్తారా అని కాంగ్రెస్ అధిష్టానం ముందు కవిత ప్రతిపాదన పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రజ్యోతికి పక్కాగా సమాచారం అందింది. కాంగ్రెస్ అధిష్టానం ముందు తన ప్రతిపాదనను పెట్టి చర్చించే విధంగా పావులు కదిపారు. మంత్రి పదవికి సంబంధించి తన అభిమతాన్ని కాంగ్రెస్ పెద్దల ముందు ఉంచారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిసింది. టీపీసీసీ స్థాయిలో కవిత చేరికపై సుముఖత కూడా వ్యక్తమైంది. ఈ మేరకు ఈ అధిష్టానానికి సమాచారం. మొత్తానికి నేను 6 ఎమ్మెల్యేని తెస్తా, మంత్రి పదవి ఇస్తారా? చూసిరా, రాజకీయం చల్లకుండా అబ్బా రాజకీయం ఇంత కాడికి ఈ రాజకీయం చేయబట్టి రక్త సంబంధాలు ఏడి కాడికి పగ్గం పాడైపోతున్నాయి, తెగిపోతున్నాయి. అయ్యో బిడ్డ అలిగినవా, నువ్వు అలిగితే ఎట్లా బిడ్డ, రా బిడ్డ నేను ఏం చిన్నసూపు చూడరా అని 2 దూతలు పంపిస్తే కేసీరావు ఆ దూతల మాట కూడా ఈమె పక్కకు పెట్టేసింది. మీరెవరా నాకు చెప్పడానికి అన్నాడు. అయ్యో మీ అయ్య ఇంతకాలం మమ్మల్ని దోలిండమ్మా, ఏం చెప్తావో చెప్పమ్మా, మీ అయ్య చెవిలో ఏం వేయాలో వేస్తాము, నీ బాధ ఏందో చెప్పు, నీ కథ ఏందో చెప్పు అంటే
ఇక ఈమె అసలు మీ లెక్కే లేపు అన్నట్టుగా ఇక వాళ్ళని తోక కోసి పంపింది. ఇక ఇప్పుడు నేను 6 ఎమ్మెల్యేని తీసుకొస్తా, మంత్రి పదవి ఇస్తారా అనే కాడికి వచ్చింది కథ. ఇక ఎందుకంటే మరి అది కూడా క్లైమాక్స్కి వచ్చింది కదా. ఇక రేపో మాపో మూతి కాడికి వచ్చింది. మంత్రి పదవుల మంత్రివర్గ విస్తరణ మూతి కాడికి వచ్చి కూర్చుంది కాబట్టి ఇక ఇంట్లోనే నేను జ్వరబడి ఈ రకంగా ఆశ పెట్టి 6 ఎమ్మెల్యేని తీసుకొచ్చి అలా గొప్పచెప్పి ఇక బుగ్గకారులో పోవాలని ఇప్పుడు ఈమె చూస్తుంది. అటు అయ్య గెడవాసింది, ఇటు అన్న గెడవాసింది, బావ గెడవాసింది, అందరు గెడవాసింది. ఆఖరికి వస్తారు కల్లా ఇక ఏదో నిప్పుల మీద నీళ్ళు అన్నట్టు మీది మాటకి అట్లా 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 సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. కానీ ఇక ఇప్పుడు కాంగ్రెస్ తోటి ఎట్టుబడి కాంగ్రెస్లో షరీక కావాలి, మొత్తానికి మంత్రిని కావాలని ఇప్పుడు ఆమెకు ఉన్నట్టుంది కథ. అమ్మ నేను దండం పెడితే మళ్ళీ ఒక శుభవార్త వచ్చింది. వరి నాట్ల సమయానికి రైతు భరోసా, అత్యధికంగా ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు జర్ర ఇయ్యిరి. ఎందుకంటే ఇప్పటికే జనాలు 6 బార్ అరుచుకుంటారు. ఏమాయ రైతు భరోసా, ఏమాయ రైతు భరోసా, ఎట్లా ఏమాయ ఎటు పోయిరి, ఏమన్నా అంటే సంసారం వెళ్తలేదు అని చెప్పుకొస్తుర్రు. ఇక మరి మా పరిస్థితి ఏంది, మా బాధ ఏంది? రైతు భరోసా అని 3 ఎకరాల వరకే వచ్చి ఆపే మాకు రైతు భరోసా ఎప్పుడు పడుతుంది ఈసారన్నా ఆనకాలం పెట్టుబడి కన్నా అంతదా అని ఎదురు చూస్తున్నారు సారు జర్ర. మరి ఈసారన్నా రైతు భరోసా ఇక మరి రైతుల అకౌంట్లలో వేసి ఇక మాట నిలబెట్టుకోరి. ఎవరెవరి భూమి ఎక్కడెక్కడ, భూభారతి సర్వే ప్రారంభించిన ఏజెన్సీలు, ఆధునిక డ్రోన్లతో సాగు భూముల కొలతలు, పక్కాగా హద్దుల నిర్ధారణకు 2 రకాల సర్వే, డ్రోన్లు, డీజీపీఎస్ వినియోగం అన్నీ తేల్చాకే నక్ష మ్యాప్ల తయారీ, 75 ఏళ్ల నాటి టీపన్ నక్షాకు ఇక స్వస్తి, పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో హద్దుల గుర్తింపు, సంగారెడ్డి జిల్లా షాహెద్ నగర్లో డ్రోన్తో భూమి కొలత 14లో చూద్దాం. భూభారతి సర్వేకు శ్రీకారం చుట్టిన ఏజెన్సీలు, ఆధునిక డ్రోన్లతో సాగు భూముల కొలతలు, పక్కాగా హద్దుల నిర్ధారణకు 2 రకాల సర్వే, 75 ఏళ్ల క్రితం నాటి టీపన్ నక్షాకు స్వస్తి. భూభారతి సర్వే కింద భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. భూముల కొలతలను నిర్ధారించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 5 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. దీని నిర్వహణ సర్వే ఏజెన్సీలకు అప్పగించారు. ఈ గ్రామాల్లోని భూముల కొలతలు తేల్చడానికి ఆధునిక డ్రోన్లు ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. భూభారతి సర్వే మ్యాప్లను సిద్ధం చేయడానికి ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం, ములుగుమాడు, జగిత్యాల జిల్లా బీర్పూరు మండలం కొమ్మనపల్లి, మహబూబ్ నగర్ జిల్లా గండీడు మండలం సలార్ నగర్, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నూగూరు, సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం షాయద్ నగర్ గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఒక్కో గ్రామాన్ని ఒక్కో ప్రైవేట్ సర్వే ఏజెన్సీకి అప్పగించారు. ప్రస్తుతం ఈ గ్రామాల్లో సర్వే ఏజెన్సీల సిబ్బంది భూముల హద్దులు గుర్తించే పనిలో ఉన్నారు. ఆకాశంలో ఆధునిక డ్రోన్లు, అచ్చం విమానం ఆకారంలో ఉన్న ఆధునిక డ్రోన్లు సంగారెడ్డి జిల్లా షాయద్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ ఇలాంటి విమానపు ఆకారంలో ఉన్న డ్రోన్లతోనే భూముల కొలతలు తేల్చనున్నారు. సాధారణ డ్రోన్ల కన్నా ఈ ఏరోప్లేన్ డ్రోన్లతో భూముల కొలతల్లో ఖచ్చితత్వం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం షాయద్ నగర్లో 21 సర్వే నెంబర్లలో 574 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 279 మంది రైతులకు పాస్బుక్లు ఉన్నాయి. ముందుగా గ్రామానికి హద్దులు నిర్ణయించే పనిలో వీరు ఉన్నారు.
ఈ గ్రామ బౌండరీలు తేల్చాక సర్వే నంబర్ల వారీగా భూములను కొలిచి మ్యాప్లు తయారు చేయనున్నారు. ప్రస్తుతం గ్రామాల శివారు ఆధారంగా అక్కడ పాయింట్లు అమర్చి డ్రోన్లతో కొలతలు వేస్తున్నారు. ఇందులో ఖచ్చితత్వం ఉందా లేదా అని నిర్ధారించుకోవడానికి డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ను వినియోగిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలోని సర్వేయర్లు ఇదే విధానాన్ని పాటిస్తున్నారు. 2 రకాల సర్వేలో తేడాలు ఉన్నాయా లేక రెండింటిలోనూ ఒకే రకమైన కొలతలు వచ్చాయా అని తేల్చిన తర్వాతనే మ్యాపులు సిద్ధం చేయనున్నారు. నక్ష స్థానంలో మ్యాపులు. నిజాం రాజుల కాలంలో గొలుసుల ద్వారా భూముల కొలతలు వేసి ప్రతి గ్రామానికి టీపర్ నక్ష తయారు చేశారు. ఈ టీపర్ నక్షలో సర్వే నంబర్ల వారీగా భూముల విస్తీర్ణం, గ్రామాల్లోని రహదారులు, బాటలు సైతం ఉంటాయి. గడిచిన 75 ఏళ్ళుగా భూముల సర్వేకు టీపర్ నక్షే ప్రమాణం. తాజాగా సర్వేతో ప్రతి గ్రామానికి డిజిటల్ మ్యాపులు సిద్ధం చేయనున్నారు. దీంతో ఇప్పటిదాకా భూములకు ఆధారంగా ఉన్న టీపర్ నక్ష కథ కంచికి చేరనుంది. గ్రామాల హద్దులతో పాటు సర్వే నెంబర్ల వారీగా సర్వే పూర్తయిందంటే ఇక టీపన్తో పని ఉండదని సీనియర్ సర్వేయర్లు చెబుతున్నారు. మొత్తానికి ఇక మరి ధరణిని బంగాళాఖాతంలో తొక్తం, ధరణితోటి దగా చేసిర్రు, ధరణితోటి దంద చేసిర్రు, ధరణితోటి ఇక మరి మీ సేవల చుట్టూ అన్నదాతల తిప్పించి వాళ్ళ చెప్పులు అరిగేలా వాళ్ళని అరిగోసపుచ్చుకున్నారు. అది ఎంఆర్ఓ ఆఫీస్ కాదు, కలెక్టర్ ఆఫీస్ కాదు, ఆఖరికి సీసీ ఏరియా కాడికి పోయినా కానీ ఈ భూముల పంచాలు ఒడవలేదు. మోత కొద్దిగా పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి. అందుకే ఎవరెవరి భూమి ఎక్కడెక్కడ అనేది ఇలా భూభారతి తీసుకొచ్చి భూభారతితోటి ఇక మరి రైతులకు న్యాయం చేయబోతున్నాము. రైతులకు మరి భూభారత్ తోటి ఖచ్చితంగా న్యాయం అవుతుంది అనేది మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న ముచ్చట చూడాలి. ఇక మరి 5 మండలాలు 5 జిల్లాలను మాత్రము వీళ్ళు పైలట్ ప్రాజెక్టు కింద ఎంచుకున్నారు. ఇక మరి వీరి కథ సర్వే ఏజెన్సీలకు అప్పగించారు. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. రేపు ఈ భూభారత్ తోటి రైతులకు ఏ రకంగా న్యాయం జరగబోతుంది, ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. బిడ్డ ఓడిపోతే 6 నెలల్లోనే ఎమ్మెల్సీని చేశారు. దళితులు, బీసీలకు ఉద్యోగాలు అక్కర్లేదా? బర్రెలు గొర్రెలు పెంచుకుంటూ బతకాలా? మాజీ సీఎం అలాంటి పథకాలే పెట్టారు. ఆయన కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు ఇచ్చారు. కులం వల్ల గుర్తింపు రాదు, చదువుతోనే వస్తుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దళితులు, బీసీలు బర్రెలు గొర్రెలు చేపలు పెంచుకుంటూ బతకాలన్నట్లుగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనుకున్న యువత ఆశలపై మాజీ సీఎం నీళ్లు చల్లారన్నారు. ఆయన ఇంట్లో వాళ్లకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని, బిడ్డ ఎన్నికల్లో ఓడిపోతే 6 నెలల్లోనే ఎమ్మెల్సీని చేశారని, రాష్ట్రంలోని నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వం దళిత, యాదవ పిల్లలను విద్యకు దూరం చేసింది. దళితులు చెప్పులు కుట్టుకోవాలా, యాదవులు గొర్రెలు కాసుకోవాలా? ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా 10 ఏళ్ళు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు అని బీఆర్ఎస్పై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 59,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. బుధవారం ఇక్కడ ఎస్సీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు, ఉత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలకు ప్రోత్సాహకాలను అందజేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేశామన్నారు. కానీ నోటికాడి కోడును లాగేసినట్లు రాజకీయ కుట్రతో నియామక పత్రాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని విమర్శించారు. 10 ఏళ్లలో
గ్రూప్ 1 పరీక్షలు కూడా నిర్వహించని పార్టీలు కోర్టులో కేసులు వేశాయన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్న వారిని గట్టిగా నిలదీయాలని రేవంత్ పిలుపునిచ్చారు. విద్యార్థులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కులం వల్ల ఎవరికీ గుర్తింపు రాలేదు, మంచి చదువుతోనే అందరికీ గుర్తింపు వచ్చింది. ఉస్మానియా చరిత్రలో తొలిసారి దళితుడిని వీసీగా నియమించిన ఘనత మా ప్రభుత్వానిది. ఈ కోవలోనే పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల పదవులతో పాటు అసెంబ్లీ స్పీకర్ పదవిని దళితులు చేపట్టారు. వారికి కులం వల్లే అవకాశాలు రాలేదు, బాగా చదువుకుంటూనే వచ్చాయి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందన్నారు. కష్టపడి చదివితేనే గొప్ప అవకాశాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మొత్తానికి ఇక ఈ రకంగా ఇక ఆనాడు గ్రూప్ 1 పరీక్షల కథ ఏంది, భాగవతం ఏంది, ఏ రకంగా లీకులు, ఏ రకంగా రోడ్ల మీదకి వచ్చుడు, ఏ రకంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిరో ఇక కథ అంతా ముంగటేసి ఇక మరి ఏ రకంగా ఓ విద్యార్థినికి ప్రోత్సాహం అందించి ఆశీర్వదిస్తున్న సీఎం రేవంత్. మొత్తానికి ఎవరు చేయలేని పని వచ్చిన ఏడాదిలోనే మేము 59,000 ఉద్యోగాలు ఇచ్చినాం అనేది మరి రేవంతమే చెప్పుకుంటున్న ముచ్చట. ఇంకా ఇది ఇవాళ మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమం. రేపు పొద్దుగాల మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి మన ANN. ఉంటా శనార్థి.